అందరూ బాగున్నారండి. అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో రసం పొడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. మనం రసం పొడిని ఇట్లా చేసి పెట్టుకున్నామంటే 10 నిమిషాల్లోనే రసాన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి. ఇంకా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. కొలతకి ఒకటేదో ఒక గిన్నె గాని, ఒక గరిటె గాని తీసుకోండి. అన్నీ దాంతోటే తీసుకుంటాం మనం. నేను ఒక చిన్న గరిటె తీసుకున్నా. దాంతోటి ఒక 2 గరిటెలు కందిపప్పు వేసుకున్నానండి ఫస్టు. వీటిని బాగా నిదానంగా దోరగా వేయించుకోవాలి. సిమ్ టు మీడియంలో పెట్టుకొని ఇవి వేపుకోవటమేనండి, టైం పట్టిద్ది. ఇంకా తర్వాత ధనియాలు ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నా. కందిపప్పు తీసుకున్న గరిటెతోటే తీసుకోవాలండి. మీరు చిన్న గ్లాస్తో అయినా తీసుకోవచ్చు కొలత కోసము. ఇంక ఇవి కూడా వేసి వీటిని కూడా సిమ్లో పెట్టేసి బాగా దోరగా వేపుకోవాలండి. ఇంక మనం వేసుకునే ప్రతి అన్నీ కూడా దోరగా వేపుకోవాలన్నమాట బాగా. ఇవి ఎంత బాగా వేపుకుంటే మనకు పొడి అంత టేస్టీగా వస్తుంది. ఇంక వీటిని కూడా బాగా వేపుకున్న తర్వాత వీటిని కూడా తీసి అదే ప్లేట్లో వేసుకోవాలండి. తర్వాత అదే గంటతోటి జీలకర్ర తీసుకొని ఒక గంట దీన్ని కూడా దోరగా వేపి ఇది చాలా త్వరగా వేగిపోతుందండి. ఇంకా ఆల్రెడీ బాగా వేడెక్కి ఉంటుంది కాబట్టి ఇంకా వెంటనే దీన్ని కూడా తీసేసుకోవాలి. మిరియాలు కూడా సేమ్ అదే గంటతోటి ఒక గంట వేసి లైట్గా వేపి దీంట్లోనే మెంతులు ఒక హాఫ్ గంట వేసి ఇంక దీన్ని కూడా బాగా వేపాలండి. దోరగా వేపాలి. మెంతులు కలర్ లైట్గా మారాలి. ఇంకా వీటిని కూడా తీసి పక్కన పెట్టుకొని ఎండుమిర్చి అండి, ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నా నేను. ఈ క్వాంటిటీకి అవి సరిపోతాయి అన్నమాట. వీటిని తుంచి వేయండి. తుంచి వేస్తే వాటిలో ఉండే విత్తనాలు కూడా బయటకు వచ్చి లైట్గా వేగుతాయి, బాగుంటుంది టేస్ట్. ఇవి కూడా వేపుకున్న తర్వాత ఇంక ఇవి కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్లేట్లోకి కరివేపాకు ఒక 6-7 రెబ్బలండి వేసి వీటిని కూడా కరివేపాకు మామూలుగా ఎండుమిరపకాయలు వేసినప్పుడు వేసి వేపుకోవచ్చు, త్వరగా వేగుతాయి. ఇంకా ఇట్లా కాలేదంటే ఇలా విడిగా కూడా వేసి బాగా క్రిస్పీగా అయ్యేదాకా వేపుకోవాలి. ఇంకా వేపుకొని వీటిని కూడా ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంక పూర్తిగా చల్లారనివ్వాలండి వీటిని. ఇంక పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత వరకు ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. వీటిని చాలా మెత్తగా చేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా వేసుకోవాలి. కొంతమంది దీంట్లోనే వెల్లుల్లిపాయలు కూడా వేస్తారు. మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలంటే వెల్లుల్లిపాయలు వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. అందుకని నేను వెల్లుల్లిపాయలు మామూలుగా మనం తాలింపు వేసుకునేటప్పుడు ఎట్లాగో కొంచెం దంచి వేసుకుంటాం కాబట్టి నేను వేయలేదు. ఇంక ఇట్లా ఫైన్ పౌడర్ లాగా వేసుకొని ఏదన్నా గాజు జార్లో కానీ స్టీల్ డబ్బాలో కానీ పోసి పెట్టుకుంటే 2 నెలలు ఉంటుందండి. బయట మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. స్మెల్ పోకుండా మూత గట్టిగా పెట్టుకుంటే మాత్రం ఇంక ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే మనం 10 నిమిషాలైనా రసం చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా మనమే ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కాబట్టి మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.